3, 4 కాదు వరుస అవకాశాలు వస్తున్న అభిషేక్ శర్మ మాత్రం భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. అదే సమయంలో గతంలో కొద్ది వైఫల్యాలకే సంజు శాంసన్ పక్కన పెట్టారు. మరి ఇద్దరికి ఒకే రూల్స్ అమలవుతాయా లేక సెలక్షన్లో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయా? ఇదే ఇప్పుడు భారత్ క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చగా మారింది. వెల్కమ్ టు BAK స్పోర్ట్స్. ఈ వీడియోలో అభిషేక్ శర్మ తాజా ఫామ్, సంజు శాంసన్ పరిస్థితి, మాజీ క్రికెట్ల అభిప్రాయాలు, అలాగే టీమిండియా భవిష్యత్ సెలక్షన్ ఎలా ఉండొచ్చో పూర్తిగా తెలుసుకుందాం. అభిషేక్ శర్మ దూకుడైన బ్యాటింగ్కు ప్రసిద్ధి, కానీ ఇటీవల అతను వరుసగా తక్కువ స్కోర్లకే అవుట్ అవుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతని షార్ట్ సెలక్షన్, ఒత్తిడిని ఎదుర్కొనే విధానంపై మాజీ ఆటగాళ్లు కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అయితే గతంలో అతను T20లో భారత్ జట్టుకు మ్యాచ్ గెలిపించిన ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అందుకే కొందరు అతన్ని ఇంకొంత సమయం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సంజు శాంసన్ అభిమానులు మాత్రం ఒక ప్రశ్న అడుగుతున్నారు. అభిషేక్ శర్మకు ఇన్ని అవకాశాలు ఇస్తే సంజుకు ఎందుకు ఇవ్వలేదు? ఇటీవల మాజీ క్రికెటర్లు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. హనుమ విహారీ వంటి మాజీ ఆటగాళ్లు అభిషేక్కు వరుసగా అవకాశాలు ఇస్తూ సంజును పక్కన పెట్టడంపై ప్రశ్నించారు. అలాగే మాజీ భారత కెప్టెన్ కృష్ణంచారి శ్రీకాంత్ కూడా అభిషేక్ ఫామ్పై ఆందోళన వ్యక్తం చేస్తూ సంజు శాంసన్ను మళ్లీ పరిశీలించాలని సూచించారు. అయితే సెలక్షన్ కమిటీకి ఇదంతా సులభమైన నిర్ణయం కాదు. ఒక ఆటగాడి సామర్థ్యాన్ని చూసి అతనికి వరుస అవకాశాలు ఇవ్వాలా లేక ప్రస్తుత ఫామ్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలా? ఇదే ఇప్పుడు పెద్ద చర్చ. సోషల్ మీడియాలో కూడా రెండు వర్గాలుగా అభిమానులు విడిపోయారు. ఒక వర్గం అభిషేక్కు టైం ఇవ్వాలి, మరో వర్గం సంజు శాంసన్కు న్యాయం చేయాలని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న, తదుపరి సిరీస్లో అభిషేక్ శర్మకు మరో అవకాశం వస్తుందా లేక సంజు శాంసన్ తిరిగి భారత్ జట్టులోకి వస్తాడా? దీనిపై అధికారిక నిర్ణయం సెలెక్టర్లు తీసుకోవాల్సి ఉంది. అప్పటి వరకు ఇవన్నీ చర్చలు, విశ్లేషణలుగానే మిగిలిపోతాయి. మీ అభిప్రాయం ఏమిటి? అభిషేక్ శర్మకు ఇంకా అవకాశాలు ఇవ్వాలా లేక సంజు శాంసన్ వెంటనే తిరిగి తీసుకురావాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా BAK స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.